మిరాయి సినిమా ఎలా ఉంది అంటే విజువల్ వండర్‌గా ఉంది. స్టోరీ ఫ్లాట్‌గా వెళ్తూ ఉంటది. బట్ వావ్ మూమెంట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు కొత్త ప్రదేశాలను చూడొచ్చు. కొత్తగా అనిపిస్తది మూవీ. అండ్ మనకి ఆల్రెడీ మూవీ ప్లాట్ తెలుసు మనకేంటంటే 9 గ్రంథాలు. అశోకుడి 9 గ్రంథాలుంటాయి. ఆ 9 గ్రంథాలలో శక్తులుంటాయి. ఆ శక్తిని వశం చేసుకోవడానికి నెగెటివ్ రోల్ ఉంటుంది. తేజ సజ్జా పాజిటివ్ రోల్ అండ్ మంజు మనోజ్ నెగెటివ్ రోల్ ఇద్దరుంటారు. సో, వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం, ఆ తర్వాత ఇదొక డిఫరెంట్ మన మూవీ అనమాట. మనకు కొత్తగా అనిపిస్తది మూవీ. అండ్ శ్రేయ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బావుంటుంది. ఈ సినిమాకి ప్రాణం పోసింది ఏంటంటే కేవలం బీజీఎం, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ స్టోరీ ప్లాట్. అండ్ నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి, మనకి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికాడని చెప్పొచ్చు. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చైనీస్ యోధుడులా ఉంటాడు. అండ్ నిజం చెప్పాలి అంటే మనకి 'ట్రిపుల్ ఆర్' మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి స్కోప్ తక్కువ ఉంటుంది. మరి క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 'మిరాయి' మూవీలో తేజ సజ్జ గారికి కొంచెం క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. బట్ స్ట్రాంగ్ రోల్ ఉంటుంది హీరో కాబట్టి. ఆ తర్వాత మంచు మనోజ్ గారికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సేమ్ రామ్ చరణ్ గారికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, ఈ సినిమాలో కూడా మీరు 100% అది గమనిస్తారు. ఎందుకంటే మంచు మనోజ్ గారికి కనిపించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ అది క్యారెక్టర్ సినిమాకి తగ్గట్టుగా తీశారు. బట్ మనకు ఎక్కువగా కనిపిస్తారు. క్యారెక్టర్ ప్రెజెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ 100% అసలు లుక్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బావుంటాయి. అండ్ మీరు 100% చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇట్స్ ఎ విజువల్ వండర్. ఈ సండే వెళ్ళాలనుకుంటే డెఫినెట్‌గా వెళ్ళి మీరు చూడొచ్చు సినిమా. అండ్ ఈ సినిమాకి నేను 5 ఔట్ ఆఫ్ 3.5 ఇస్తాను. ఎందుకంటే జెన్యూన్‌గా మనం ఇస్తాం. మన ఛానల్ అంటేనే జెన్యూన్‌గా ఇస్తాం. సో, 5 ఔట్ ఆఫ్ 3.5 రేటింగ్ ఇస్తాను. మూవీ అయితే చాలా బావుంది. మీరు వెళ్లి చూడొచ్చు. సో, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.